హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17 నుండి 19 కలపబడి ఉన్నాయి. కలిసి చదువుకుందా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17 నుండి 19 కలపబడి ఉన్నాయి. మనం కలిసి చదువుకుందాం. కొత్త నిబంధనలో 207వ పేజీ. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతులలో నుండి మరలా పొందెను. ప్రభు యొక్క స్వరం వినటానికి ముందు మనం ప్రార్థన చేసుకుందాం. నాదా, మరొకసారి నీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి ఘనపరిచి మరొకసారి మా జీవితాలు నీ వాక్యం అనేటువంటి ఖడ్గము యొక్క కిందికి మేము తీసుకొస్తుంటుండగా నీ వాక్యం అనే అద్దము ఎదుట మా నిజ జీవితాలు మా స్వరూపాలు కనపడటానికి కృప చూపించండి. మాలో నీ వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగలదై కీళ్లను మూలుగను విభజించునంత మటుకు దూరుచు ఆలోచనలను తలంపును శోధించుచుండగా ఆ వాక్యం అనేటువంటి ఖడ్గము మా హృదయంలో దూరున్నట్లుగా మమ్మల్ని నాలో నాటబడి మా ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము మమ్మల్ని దర్శించున్నట్లుగా మమ్మలను సంధించున్నట్లుగా చేయండి. నీ వాక్యమునకు చక్కని చోటు మా హృదయాల్లో ఉండునట్లుగా చేయండి. మా హృదయాలు ప్రభా మంచి నేలను పడిన విత్తనం వలె ఆ యొక్క వాక్యం అనే విత్తనము మా హృదయాల్లో ఫలించున్నట్లుగా కృప చూపించండి, సహాయము చేయండి. నిలబడుచున్న మీ దాసుడు కూడా బలహీనుడు, అయోగ్యుడు, మీరు ఎరుగుదురు. మీరు ముట్టండి ప్రభా. కావలసినటువంటి మాటలు, కావలసిన తలంపులు, వాక్చాతుర్యమును మీరు అనుగ్రహించండి. మట్టుకు ప్రభా, మెట్టుకు నాయన సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే మా మధ్యలో ప్రకటించబడేదానికి కృప చూపించండి, సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని గత 7 వారాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 8వ వారంలోనికి వస్తూ ఉన్నాం. హెబ్రీ గ్రంథకర్త వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే వారు శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు. వారు చాలా కష్టముల గుండా వెళ్తూ ఉన్నారు. పోరాటముల గుండా వెళ్తూ ఉన్నారు. ఆ కారణమును బట్టి వారు కొంత వెనక వెళ్దామా అనేటువంటి తలంపులో ఉన్నారు. ఆ వెనక్కు వెళ్దామా అనేటువంటి తలంపులో ఉన్నటువంటి బ్యాక్ స్టెప్ వేసినటువంటి విశ్వాసులను మీరు బ్యాక్ స్టెప్ వేయకండి, మీరు ఎంచుకున్న మార్గము, మీరు వచ్చిన మార్గము శ్రేష్టమైన మార్గం, మీరు యేసు ప్రభువారి వైపు చూడండి అనేటువంటి హెచ్చరికతోటి ఈ గ్రంథకర్త రాస్తూ ఈ 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి విశ్వాస వీరుల జాబితా, విశ్వాస యోధుల జాబితాను రాస్తూ విశ్వాసమును బట్టి వారు ఏమి చేశాడో చెప్తూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు. విశ్వాసమును బట్టి హానోకు దేవునితో నడిచాడు. విశ్వాసమును బట్టి నోవహు ఓడను సిద్ధపరిచాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము తాను ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక దేవుని పిలుపునకు విధేయుడై ఆ దేశమును విడిచిపెట్టి వెళ్ళాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు వాగ్దత్త పరదేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి అని రాస్తూ వచ్చాడు. విశ్వాసమును బట్టి సారా గర్భము ధరించుకుంటకు శక్తి పొందినదై విశ్వాసమును బట్టి మృతతుల్యుడైన ఒకని నుండి ఇసుక కంటే విస్తారముగా దేవుడు సంతానమును పుట్టించాడు అని రాస్తూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము దేనికి దేవుడు శిల్పియో నిర్మాణకుడో
పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన దేశమును వారు వెదుకుతూ ఉన్నారు. తమ స్వదేశాన్ని మర్చిపోయారు. కాబట్టి వారి దేవుడిని అనిపించుకుంటకు దేవుడు సిగ్గుపడడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. వారి దేవుడిని అనిపించుకునే దానికి దేవుడు సిగ్గుపడట్లేదు. ఎందుకు? దేవుడు వారి కొరకు దేశమును సిద్ధపరుస్తున్నాడు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఇక అబ్రహాము జీవితంలో ముగింపుకు వచ్చేసరికి అబ్రహాము జీవితంలో జరిగిన గొప్ప విశ్వాస పరీక్షను ఈ గ్రంథకర్త ముందు పెడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ వర్తమానానికి టైటిల్ పెట్టుకోవాలంటే ఫెయిత్ ఇన్ ద ఫర్నేస్, కొలిమిలో నీ విశ్వాసము అని పెట్టుకోవచ్చేమో. ఫెయిత్ ఇన్ ఫర్నేస్, కొలిమిలో విశ్వాసము. విశ్వాసము పరీక్షించబడుతుంది. క్రైస్తవ లోకములో 2 సిద్ధాంతములు చాలా అబ్యూస్ చేయబడ్డాయి, అంటే చాలా తిప్పివేయబడ్డాయి. ఒక సిద్ధాంతం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి బోధ. సంఘ చరిత్రను మనం ఆలోచిస్తే కేవలం గడచిన 100 సంవత్సరాల నుండి మాత్రమే, అంతకుముందు లేదు, కేవలం 100 సంవత్సరాలకు ముందు నుండి మాత్రమే ఈ భాషలలో మాట్లాడటం, దర్శనములు, కళలు, లేకపోతే ఇక పరిశుద్ధాత్మ పేరిట నేను ప్రవచిస్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను, నేను డిక్లేర్ చేస్తున్నాను, టచ్ అని చెప్పి ప్రజలను పడగొట్టడం, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి విపరీతంగా నవ్వటం, ఇలాంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమును అనేక విధములుగా ప్రజలు తిప్పివేశారు. ఇది కేవలం గడిచిన 100 సంవత్సరాలను జరిగింది. మిగిలిన 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో 1920 వరకు దేవుని ప్రజలు ఎవ్వరూ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. కేవలం ఈ 100 సంవత్సరాల్లోనే జరుగుతూ ఉంది. అది ట్రెడిషనల్ క్రిస్టియానిటీ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నమ్మాలి, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములో భాగమై ఉన్నాడు, ఆయనను పూజించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన గర్వపరచాలి, కానీ ఆయనను అబ్యూస్ చేయకూడదు. అది ఒక సిద్ధాంతం. అంటే బాగా ట్విస్ట్ చేయబడిన ప్రతిదీ ఏదో ఒకటి చేయటం, ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పటం. రెండవ సిద్ధాంతం ఏంటంటే బాగా ట్విస్ట్ చేయబడిన సిద్ధాంతం, ముఖ్యంగా నేటి దినములలో విశ్వాసము. విశ్వాసం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. బైబిల్లో విశ్వాసం అంటే నాకేదో జరుగుద్ది అనే విశ్వాసము కాదు. విశ్వాసం అంటే దేవుడు తన కుమారుని నా కొరకు పంపించి ఆ కలువరి శిలువ మీద నా పాపముల నిమిత్తం బలిగా అర్పణగా అర్పించాడు. ఆయన శిలువ త్యాగము ద్వారా నేను నీతిమంతునిగా చేయబడుతున్నాను. పరలోకంలో ప్రవేశము నా క్రియలను బట్టి కాదు, కేవలం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యమును బట్టి మాత్రమే. అది విశ్వాసం. ఆ కార్యమందు విశ్వాసం ఉంచటం విశ్వాసం. అంతేగాని నాకు వచ్చే సంవత్సరం తప్పనిసరిగా నేను కారు కొంటాను, వచ్చే సంవత్సరం తప్పనిసరిగా నేను ఇల్లు కడతాను, లేకపోతే నాకు అసలు రోగమే రాదు, నాకు అసలు వ్యాధే రాదు, నాకు కష్టం రాదు, నాకు బాధలు రాదు, నోటితో పలుకు అవుతుంది. దీన్ని ప్రాస్పెరిటీ గాస్పల్ అంటారు. అంటే అంత మంచి జరుగుతుంది. బైబిల్ అలాగ లేదు. బైబిల్లో ఇక్కడ మనం రాయబడిన సంగతి, అబ్రహాము జీవితంలో దేవుడు పరీక్షిస్తున్నాడు. విశ్వాసము పరీక్షించబడుతుంది. ఫెయిత్ విల్ ఆల్వేస్ బీ టెస్టెడ్. దేన్ని టెస్ట్ చేస్తారు ప్రియులరా? ఏదైతే విలువైనది ఉంటుందో విలువైన దానిని నకిలీ చేయటానికి ప్రయత్నం చేస్తుంటారు. మార్కెట్లో మనం చూస్తే వస్తువులన్నీ డూప్లికేట్ చేయబడతాయి కదా. పిన్నీసుల కాడ నుంచి ప్రతీది డూప్లికేట్ ఉంటుంది. ముఖ్యంగా బంగారాన్ని డూప్లికేట్ చేస్తారు. ఇది బంగారం అని చెప్తారు, కలర్ సేమ్ ఉంటుంది, వెయిట్ సేమ్ ఉండొచ్చు, చూడటానికి అలానే ఉంటుంది, కానీ ఎప్పుడు బయటపడుతుంది? దాన్ని గీస్తారు. దాన్ని గీసి రాపిడి చేసి లేకపోతే దాన్ని కొలిమిలో వేస్తే అప్పుడు అది నిజమైన బంగారమా కాదా తెలుస్తుంది. అట్లాగే విశ్వాసము, చాలామంది ప్రమాదం ఏంటంటే మేము విశ్వాసులం అనుకుంటున్నారు, మేము క్రైస్తవులం అనుకుంటున్నారు,
మేము పరలోకానికి వెళ్తాం అనుకుంటున్నారు, మేము దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు, మేము దేవుని పిల్లలం అనుకుంటున్నారు. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే వారు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కారు. వారి విశ్వాసం నకిలీ విశ్వాసం. అందుకోసం దేవుని యొక్క వాక్యము మరలా ఏం చెప్తుందంటే, మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొని చూచుకొనుడి. ఈజ్ ఇట్ జెన్యూన్ ఫెయిత్? ఎందుకంటే కౌంటర్ ఫీట్ ఫెయిత్ ఉంది. ఉదయకాలం చెప్పుకున్నాం, ఇస్కరియోతు యోధ యేసు ప్రభుతో ఉన్నాడు, 12 మంది శిష్యుల్లో ఉన్నాడు, అపోస్తలుల్లో ఒకడిగా ఎంచబడ్డాడు, అద్భుతాలు చేశాడు. యేసు ప్రభు దగ్గర కోశాధికారిగా ఎవ్వరికి అనుమానం కూడా రాలే. ఆఖరికి ఆ రోజు సిలువకు వెళ్ళే ముందు రాత్రి యేసు ప్రభు వారు ఉండి, యూదా నువ్వు చేయబోయే త్వరగా చేయంటే వాడు బయటికి వెళ్ళిపోయాడు. మిగతా శిష్యులందరూ ఏమనుకున్నారు? వీడు అప్పగిస్తున్నాడు అనుకున్నారా? అనుకోలే. ఏమనుకున్నారు? ఏమైనా కొనటానికి పోయాడేమో అనుకున్నారు. మీలో ఒకడు నన్ను అప్పగించును అంటే 11 మందిలో ఒక్కడు కూడా యోధానా ప్రభు అనలే. నేనా ప్రభు నేను. వీళ్ళందరూ చూడండి ఎలా ఉన్నా నేనా అనుకుంటున్నారు, యోధాని ఎవడు అనలా. అంటే ఎవరికి డౌట్ రాలా. దట్స్ మై పాయింట్ దేర్. యేసు ప్రభు ఆ యోహానుకు చెప్పేంత వరకు, ఈ దీంట్లో ముంచి నేను ఎవరికి ఇస్తానో వాడే అని చెప్పేంత వరకు కూడా ఆయనతో పాటు ఉన్న శిష్యులకు కానీ ఎవ్వరికి డౌట్ రాలా. కానీ చాలాసార్లు మనం గమనించేది ఏంటంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ విశ్వాసి అనుకోవడానికి లేదు. అలా అని చెప్పి మనం ప్రతి ఒక్కరిని అనుమానించి చేయడానికి లేదు. మనకు తెలియదు అది. మనం చూసుకోవాల్సింది ఏంటి? మన విశ్వాసము నిజమైనదా? ఎట్లా తెలుస్తుంది మన విశ్వాసం నిజమైనదా? ఎప్పుడు తెలుస్తుంది? పరీక్ష పెడితే తెలుస్తుంది. దేవుడు తప్పనిసరిగా విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ట్రూ ఫెయిత్ విల్ బి టెస్టెడ్. ఇదే విషయం గురించి పేతురు రాస్తూ అన్నాడు. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. విశ్వాసము పరీక్షించబడుతుంది. ఈ పరీక్ష దేనికి అంటే విశ్వాసాన్ని రుజువు చేయటానికి, విశ్వాసాన్ని నిరూపించటానికి, విశ్వాసాన్ని బలపరచటానికి. బంగారాన్ని ఎందుకు శుద్ధి చేస్తారు? కొలిమిలో వేస్తారు, దాంట్లో కొన్ని మలినాలు ఉంటాయి. ఈ ఆభరణాలు చేయటానికి ప్యూర్ బంగారం వాడరు. ఎందుకంటే ప్యూర్ బంగారం ఈజ్ నాట్ మ్యాలెటబుల్, అంటే దాన్ని సాగదీయటం కుదరదు. దాంట్లో కొన్ని మలినాలు కలుపుతారు. కానీ ప్యూర్ బంగారం కావాలంటే ఏం చేయాలంటే దాన్ని కొలిమిలో వేసి కరిగించాలి. అప్పుడు దాంట్లో ఉన్న మస్ట్ అంతా బయటకు వస్తుంది. కానీ దేవుడు కూడా మన విశ్వాసాన్ని పరీక్షించటంలో ఉద్దేశము మన విశ్వాసాన్ని నాశనం చేయాలని కాదు, మన విశ్వాసాన్ని బద్దలు చేయాలని కాదు. మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. దాంట్లో ఉన్న కొన్ని అవశేషాలు, కొన్ని మలినాలు తొలగించబడాలి. యాకోబు పత్రికలో కూడా యాకోబు గ్రంథకర్త యాకోబు అంటాడు, ఏమంటాడు? మీ విశ్వాసమునకు పలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. పక్కనే ఉంది కదా, మొదటి అధ్యాయం 4వ వచనం, 2వ వచనం. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు. ఇక్కడ శోధన అనే మాట, పరీక్ష అనే మాట పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. కానీ అక్కడ శోధన కాదు, అది పరీక్ష. ఇక్కడ అబ్రహాము శోధించబడినప్పుడు అన్న మాట కూడా పరీక్షించబడినప్పుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చదువుతాం, దేవుడు అబ్రహామును పరిశోధించను. పిల్లరా, దేవుడు పరిశోధిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. అందుకోసం యాకోబు గ్రంథకర్త అన్నాడు, ఎవడైనాను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులుగొల్పబడి శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును దేవుడు శోధించడు. శోధించడం అర్థమేంటి? ఇదిగో ఈ పాపం చేయి. సాతానుడు శోధించాడు యేసు ప్రభువాని, ఇదిగో నువ్వు పైనుంచి కిందికి దూకు,
ఇదిగో నన్ను నాకు మొక్కు, ఇవన్నీ నేను ఇస్తాను. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు పిల్లలు. నాకొద్దు పరీక్షలు అంటే కుదరదు. దేవుని యొక్క ప్రణాళిక అదే. పిల్లలు ఉన్నారు, వాళ్ళు సంవత్సరం మొత్తం చదువుతారు, ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎగ్జామ్స్ లేకపోతే ప్రమోషన్ లేదు. క్రైస్తవ జీవితంలో కూడా తప్పనిసరిగా శ్రమలు వస్తాయి. క్రైస్తవ జీవితం సుఖవంతమైన జీవితం అని యేసు ప్రభు వారు చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు. కానీ నేటి దినంలో కొంతమంది బోధకులు చెప్తున్నారు, యేసు ప్రభు నమ్ముకుంటే నీకు ఏ రోగం రాదు, యేసు ప్రభు నమ్ముకుంటే ఏ కష్టం రాదు. యేసు ప్రభు, మనం ఎవరికైనా వ్యాధి ఉందనగానే ఎమ్మటే మనం ఏం చెప్తాం? ప్రార్థన చేద్దాం, పోదులే. అది కలగజేస్తున్నాయన ఏదో ఒక ఉద్దేశంతో ఇచ్చుంటాడుగా. అంటే మనకు అట్లా అలవాటు అయిపోయింది. అంటే మన జీవితంలో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని. అలా లేదు పిల్లరా. యేసు ప్రభు చెప్పింది ఏంటి తెలుసా తన శిష్యులకి? మీరు నన్ను వెంబడించాలంటే మీ సిలువ ఎత్తుకొని వెంబడించండి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. మన రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యాడు. మన యేసు ప్రభు వారు శ్రమ మార్గం గుండా వెళ్ళాడు. దాన్ని అనుసరించే మనము, ఆయన వెనకాల వెళ్ళే మనము నాకు మాత్రం వద్దు అంటానికేమీ లేదు. అయితే విశ్వాసము పరీక్షించబడుతుంది. దేవుడు ఇక్కడ అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఎప్పుడు ఇది? అబ్రహాము జీవితం ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్కి వచ్చింది. అద్భుతమైన జీవితం అబ్రహాము. అప్పటి వరకు అద్భుతంగా జరిగింది. 75 ఏళ్ల వయసులో పిలువబడ్డాడు, దేవుని చేత వాగ్దానం చేయబడ్డాడు. కాబట్టి సంతానం ఇస్తా అన్నాడు దేవుడు, ఇవ్వలేదు. 99 ఏళ్ల వయసులో దేవుడు ఇచ్చాడు. మధ్యలో దేవుడికి హెల్ప్ చేద్దామని, దేవుడు చేయలేకపోతున్నాడని హాగరును పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు? దేవునికి హెల్ప్ చేద్దామని. ఏం పుట్టించాడు? శరీర సంబంధిని పుట్టించాడు. ఆ శరీర సంబంధి, ఆత్మ సంబంధి, వీళ్ళ పోరాటం ఇంకా నడుస్తూ ఉంది. ఆ పోరాటం అనేది అప్పటితో ఆగల. ఎక్కడైతే మనం దేవుణ్ణి వదిలిపెట్టి మన సొంత బలం, మన సొంత శక్తి, సొంత జ్ఞానమును చేత మనం వెళ్తామో మనం ఇస్సాకును పుట్టించలేం. ఇస్సాకు ఎప్పుడు పుడతాడు? నా వల్ల కాదు, నేను మృతుడను అన్నప్పుడు ఇస్సాకు వస్తాడు. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉందన్నప్పుడు ఎవరు వస్తారు? ఇష్మాయేల్ వస్తాడు. సరే, 99 ఏళ్ల వయసులో దేవుడు కుమారుని ఇచ్చాడు. అబ్రహాం ఐశ్వర్యం వచ్చింది. అబ్రహాం ఆ దేశంలో గొప్పవాడైపోయాడు. ఎంత గొప్పవాడయ్యాడంటే అబీమెలెకు రాజు, ఫిలిష్తీయుల రాజు వచ్చి, అబ్రహాము మన ఇద్దరం సంధి చేసుకుందాం, అబ్బా నువ్వు చాలా బలం గలవాడివి, నీతో మేము పోరాడలేము, నువ్వు మాతో మంచిగా ఉండాలి, మనందరం మంచిగా ఉందాం, హ్యాపీగా ఉందాం అని భయపడుతున్నారు. అబ్రహాం జీవితం చక్కగా ఉంది. గొప్ప దేవుడి ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడు, సొదొమ గొమొర్రాల నాశనం సంగతి చెప్పాడు. అబ్రహాం వేడుకున్నాడు, అబ్రహామును బట్టి లోతును కాపాడాడు. జీవితం చాలా చక్కగా జరుగుతుంది. కుమారుడు 17-18 ఏళ్ల వయసు వరకు వచ్చాడు, పెద్దవాడయ్యాడు. ఒకరోజు దేవుడు పిలిచాడు. రండి, ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను కూడా వారిని పరిశోధించాడు. ఆ యొక్క అరణ్య మార్గములో కొన్నిసార్లు వాళ్ళకి నీళ్లు లేకుండా చేశాడు, వీళ్ళు ఏం చేస్తారు అని. అట్లాగే వారికి మన్నా ఇచ్చాడు. మన్నా ఇచ్చి పరిశోధించాడు. ఏం చెప్పాడు? ఇగో మన్నా మీకు కురిపిస్తున్నాను, ఏ రోజు ఆ రోజే కూర్చుకోండి. కొంతమంది ఏం చేశారు? ఎక్కువ కూర్చుకుందాం అనుకున్నారు, కుళ్ళిపోయింది. ఏ రోజు ఆ రోజు తినేసేయమన్నాడు, మిగుల్చుకోవద్దు అన్నాడు. కానీ రేపు కురుస్తుందో కురవదో, అది కుళ్ళు కొట్టింది. ఇంకా ఏం చెప్పాడు? ఎక్కువ కూర్చుకోవద్దు అన్నాడు. కొంతమంది కూర్చుకున్నారు. ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చున్న వాడికి తక్కువ. తర్వాత దేవుడు ఏం చెప్పాడు? శనివారం విశ్రాంతి దినం, ఆ రోజు మన్నా పడదు. శుక్రవారం రోజే మీరు 2 అంతలు కూర్చుకోవాలి, అది మాత్రం కుళ్ళిపోదు అన్నాడు. కానీ మన వాళ్ళు అలవాటు చొప్పున శనివారం కూడా పోయారు గిన్నెలు పట్టుకొని కూర్చుకుందామని. ఏం పడుతుందేమో. దేవుడు అన్నాడు, మీరు ఎన్నిసార్లు నన్ను పిల్లల దేవుడు మనల్ని పరిశోధించవచ్చు, మనం దేవుణ్ణి శోధించకూడదు. రండి, నిర్గమక మళ్ళీ వద్దాం మనం. ఆదికాండం అక్కడ చేయబెట్టుకోండి.
అంటే నేనేం చెప్తున్నా అంటే దేవుడు తన యొక్క ప్రియులను ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 16వ అధ్యాయము 18వ వచనము. అక్కడ పరిశోధించిన మాట చూడండి దయచేసి. ఇది లేదు కదా. పదహారవ అధ్యాయము ఇదిగో చూడుడి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారం కురిపించదును, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలను. దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అబ్రహామును పరీక్షిస్తూ ఉన్నాడు. అనేక సంవత్సరాల విశ్వాస జీవితం తర్వాత దేవుడు పరీక్షిస్తున్నాడు. ఒకవేళ అబ్రహాం స్థానంలో వింటే మనం ఇప్పుడు పరీక్షలేంటి ప్రభువా, నేను ఇన్ని రోజులు సర్వీస్ చేశాను, ఇన్ని రోజులు నీతో ప్రయాణం చేశాను, ఆల్మోస్ట్ 50 సంవత్సరాల ప్రయాణం మనది, ఇప్పుడు పరీక్షలేంటి కొత్తగా అనేవారమేమో. దేవుని యొక్క ఆ పరీక్ష కూడా ఏంటంటే ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలో ఏ మనుషుడు ఎదుర్కోని పరీక్ష, ఏ మనిషి ఎదుర్కొన్నటువంటి అత్యంత కఠినమైనటువంటి పరీక్షను అబ్రహాం ఎదుర్కొంటున్నాడు. ఎవరు అబ్రహాము? విశ్వాసులకు తండ్రి. ఈ అబ్రహాము గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే అబ్రహాం అన్నాడు, ఏం ఆశీర్వదిస్తావు ప్రభువా, నాకు పిల్లలు లేరు, ఒక దమస్కు ఎలియాజరే నా వారసుడు అన్నాడు. లేదు నీ కడుపున పుడతాడు అన్నాడు. ఈ లోపల ఇష్మాయేలు పుట్టాడు. ప్రభువా ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతకను ఉద్దేశించు అన్నాడు. ఇష్మాయేలు కాదు, ఇస్సాకు వలనైనదే నీ సంతానం. ఆ అబ్రహాము పరిశోధించబడుతుంది. చూడండి, ఏ అబ్రహాం పరిశోధించబడేది? 11వ అధ్యాయం, హెబ్రీ 11వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీ 11:18 అనగా ఎవరు అబ్రహాము? ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో దేవుని వాగ్దానాలన్నీ అబ్రహాం ఒప్పుకున్నాడు. దేశాన్ని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, యాత్రికునిగా పరదేశిగా గుడారాల్లో నివసించాడు. ఆ వాగ్దానాలన్నీ అంగీకరించాడు. దాంతో ఏమిటి వాగ్దానం? స్పెసిఫిక్ వాగ్దానం ఏంటి? ఇస్సాకు వలనైనది నీ సంతానమని ఎవనితో చెప్పబడెను. అబ్రహామును దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. ఏంటా పరిశోధన అంటే, ఏంటా పరీక్ష అంటే, అబ్రహాము నీవు ప్రేమించు కుమారుని. ఒకవేళ దేవుడు అక్కడితో ఆగిపోయి ఉంటే ఎమ్మట ఇష్మాయేల్ని తీసుకుపోయి బలర్పించేవాడేమో. కానీ దేవుడు అందుకోసమే స్పెసిఫిక్గా చెప్పాడు, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును, నీకొక్కడై ఉన్న నీ కుమారుని ఇస్సాకును నేను చూపించు పర్వతం మీద బలిగా అర్పించు. ఇప్పుడు అబ్రహాము దేవునితో వాదించవచ్చు. ఏంటి ప్రభువా, నువ్వే కదా వాగ్దానం చేసింది, నువ్వే చెప్పావు కదా ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని నువ్వే కదా చెప్పింది, ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి పరీక్ష? ఇలాంటి పరీక్షలు దేవుడు అనుమతిస్తాడా? ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఇలాంటి పరీక్ష రాగానే ఏంటి నేనేమైనా తప్పు చేశానా, దేవుడు ఎందుకు నా కొడుకును అడుగుతున్నాడు, ఇదేమన్నా అసలు న్యాయమేనా? అబ్రహాము ఇవి ఆలోచించలేదు పిల్లరా. అబ్రహాం బాధపడి ఉంటాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అబ్రహాం మానవుడే, అబ్రహామేమి యంత్రము కాదు ఇమోషన్స్ లేకుండా ఉండడానికి. అబ్రహాము ఆ 3 రోజుల ప్రయాణంలో ఆయన ఎంతో నలిగిపోయి ఉంటాడు. ఉదయకాలంలో లేచాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా అబ్రహాము యొక్క జీవితాన్ని ఎంత అద్భుతంగా మనము నుంచుతున్నాడు అంటే, అబ్రహాము యొక్క దేవుని పట్ల ఆయనకున్నటువంటి గౌరవాన్ని చూపిస్తున్నాడు. చూడండి 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము
తెచ్చి ఇంకో వారం రోజుల తర్వాత అర్పిస్తాను ప్రవ్వా, ఇంకో 10 రోజులు, లేకపోతే కొంచెం ఏమైనా ఫంక్షన్ చేసుకుంటాను, కొంచెం అందరిని పిలిచి మరి మా కొడుకుని ఇట్లా బలి అర్పిస్తున్నాం, అందరూ చూడండి రండి, లేకపోతే ఇంకేదో చేద్దాం, ఉత్సవం లేదు. తెల్లవారినప్పుడు లేచి అబ్రహాం గంత కట్టాలా? అబ్రహాం దగ్గర ఎంతమంది ఉన్నారు? లోతుతో యుద్ధం అప్పుడే, లోతు సొదొమ రాజును కాపాడిన యుద్ధం అప్పుడే 318 మంది తన ఇంట పుట్టి అలవరచబడిన దాసులు. 318 మంది, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కలిపితే 1000 మంది పని వాళ్ళు ఉండుంటారు. కానీ ఇక్కడ రాయబడుతుంది అంటే అబ్రహామే గాడిదకు గంత కడుతున్నాడు, పెట్టుకొని తన 2 కుమారులను తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి, అబ్రహాం రే కట్టెలు తీసుకురాండ్రా అంటే ఎంతోమంది తీసుకొచ్చేవాళ్ళు, కానీ అబ్రహాం కట్టెలు చీల్చాడు. అక్కడికి వెళ్ళి బలిపీఠం మీద కట్టెలు చక్కగా పేర్చి, చూడండి అన్నమాట 19వ వచనంలో, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి. కాబట్టి ప్రియరా, మన జీవితంలో కూడా పరీక్షలు వస్తాయి. మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు పరీక్ష పెడతాడు, కొన్నిసార్లు శ్రమలు మనం తెచ్చుకుంటాం, కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ పరీక్షలో మనం నిలబడుతున్నామా? అబ్రహాము నిలబడ్డాడు. దేవుడు ఈ పరీక్షను, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. యోబు జీవితంలో కూడా దేవుడు ఇలాంటి పరీక్షని అనుగ్రహించాడు. ఏంటి ఆ పరీక్ష? దేవుడు అన్నాడు సాతానుతోటి, ఇదిగో నా కుమారుని చూడు, యోబును చూడు, ఇతడు యథార్థతను కలిగినటువంటి వాడు, చెడుతనను విసర్జించిన వాడు, ఇతని వంటి వాడు ఇంకో లేడనగానే సాతాను అన్నాడు, ఉట్టిగా నీ మీద విశ్వాసం ఉంచాడు అనుకుంటున్నావా? నువ్వు ఆశీర్వదించావు, చుట్టూ కంచె వేశావు, అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన దానికి అంతటికీ కంచె వేశావు. ఆ కంచె తీసేయి, నీ ముఖం మీద దూషించి వెళ్ళిపోతాడు. ఓకే, రెడీ. పరీక్షించడు. అది కూడా అత్యంత భయంకరమైనటువంటి పరీక్ష. దేవుని స్తోత్రం. ఇద్దరు విశ్వాస వీరులు కూడా, అంటే చాలా ఉన్నాయి పరీక్షలు, ఇద్దరు విశ్వాస వీరులు కూడా ఆ విశ్వాసమును గట్టిగా పట్టుకొని వదిలిపెట్టకుండా ఆ యొక్క పరీక్షలో విజయము సాధించారు. పిల్లలు, నువ్వు నేను కూడా మన విశ్వాస పరీక్షలో విజయం సాధించటం ద్వారా దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఎలా విజయం సాధించాడు అబ్రహాము? హౌ కుడ్ హీ డూ దట్? ఏమో ప్రభా, నేనైతే ఎప్పుడో దేశం వదిలిపెట్టి వచ్చాను, ఇక నుంచి నాకు సంబంధం లేదు, నేను బతికేది ఇంకెన్ని రోజులు బతుకుతా, మా అంటే 20 సంవత్సరాలు బతుకుతానేమో, ఏం వద్దులే, నీతో నాకు సంబంధం ఏమొద్దు, నాకు ఈ దేశం వద్దు, నాకు కొడుకుంటే చాలు అనలేదు అబ్రహాము. ఎలా? ఇక్కడే హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని. ఇది కీ ఏంటంటే, అబ్రహాము దేవుణ్ణి ఎరిగినవాడు. ఎలా ఎరిగాడు? మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని. ఇంగ్లీష్లో వాడబడిన పదం ఏంటంటే, అబ్రహాం అకౌంటెడ్, కౌంట్ చేసుకున్నాడు. ఇప్పుడు మనకి డబ్బులు లెక్క పెడతారు, ఇది 100 రూపాయలు, ఇది 50 రూపాయలు, లెక్క. అబ్రహాము లెక్క పెట్టుకున్నాడు. బైబిల్లో లెక్క పెట్టడం చక్కని పదం, ఎంచుట. ఏమెంచుకున్నాడు అబ్రహాం అంటే, దేవుడు మృతులను సైతము లేపుటకు. ఇదేదో అంటే ఇమోషనల్గా, ఏవో నాకు సంబంధం లేదులే, ఏం చేస్తాం, అయిపోయింది, ఇస్సాకు లేడు, ఏం లేడు, చంపడం కాదు. ఇస్సాకు వలనైనదే నీ సంతానము అని వాగ్దానం చేయబడినప్పుడు ఆ వాగ్దానము నెరవేరు విశ్వాసముతో అర్పించాడు. విశ్వాసము లేకుండా కోపముతో, ఆగ్రహముతో అర్పించడానికి పూనుకోలేదు, విశ్వాసముతోనే అర్పిస్తూ ఉన్నాడు. ఏంటి దాని వెనకాల రహస్యం అంటే, దేవునిని లోతుగా చాలాసార్లు మన అవిశ్వాసానికి, మన అవిధేయతకి, మన తొట్టుపాటుకి, మన పాపానికి కారణం ఏంటంటే, దేవునిని సరి అయిన రీతిలో ఎరగకపోవటం. మన అవిశ్వాసానికి కారణం మన అజ్ఞానం. ఏంటి అజ్ఞానం అంటే? దేవుని గురించిన జ్ఞానము లేకపోవటం. ఎప్పుడైతే దేవుని లోతుగా ఎరుగుతామో దేవుని నమ్ముతాం, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా. అవ్వ యొక్క పాపం ఏంటి? దేవుని మాటను నమ్మటం కంటే సాతాను మాటను నమ్మింది. కారణం ఏంటి? దేవుని స్వభావాన్ని. అంటే ఇప్పుడు దేవుని ఏమనుకుంటుందంటే ఆమె,
దేవుడు నన్ను ప్రేమించట్లేదు. యాక్చువల్గా మేము ఆ పండు తింటే దేవతలమైతాం, దేవునికి తెలుసు. కానీ దేవుడికి మేము సుఖపట్టం ఇష్టం లేదు, దేవునికి మేము దేవతలుగా ఉండడం ఇష్టం లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడు దేవుడు? మమ్మల్ని తినొద్దని చెప్పాడు. ఎక్కడ సమస్య ఎక్కడ వచ్చింది? దేవుని స్వభావాన్ని, చాలామంది అలానే ఉన్నారు క్రైస్తవులు, దేవుని పిల్లలే, కానీ అబ్బా దేవుడు ఎప్పుడు మనకి శ్రమలే ఇస్తాడు, దేవుడు ఎప్పుడు మనకి ఇబ్బందులే ఇస్తాడు, ఇయే చూస్తున్నారు. కానీ ఆయన ఎందుకు ఇచ్చాడు? ఆయనకు ఉద్దేశం లేదా? ఆయన పర్పస్లు లేవా? ఆయన ర్యాండమ్గా ఇచ్చాడా? ఆయన యొక్క గొప్ప ప్రణాళిక చూసినప్పుడు, దేవుణ్ణి ఎప్పుడైతే లోతుగా ఎరుగుతామో, ఆయన బలము, ఆయన శక్తి అబ్రహాం ఎరిగాడు. ఏమెరిగాడు? దేవుడు ఒకవేళ నా కుమారుని నేను చంపినా ఆయన మరలా లేపుతాడు. అందుకోసమే వెళ్ళాడు, కత్తెత్తేశాడు. ప్రభా మరి మళ్ళొకసారి ఆలోచించుకో, మరి చంపిన తర్వాత మళ్ళీ ఏం చేయలేము అనలా, దేవునితో బేరాలాడట్లా, కత్తెత్తాడు. పరలోకముండి దేవుడు, అబ్రహాం తొందరపడ కాగు అన్నాడు దేవుడు. పిల్లరా, అబ్రహాము దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు. మన జీవితంలో కూడా దేవుణ్ణి ఎరగటం, అందుకోసం మనం ఎందుకు మందిరంగా మనం కూడుకునేది, ఎందుకు వాక్యం ధ్యానించేది, ఎందుకు దినదినం వాక్యం చదివేది, సంఘ ప్రార్థన, బైబిల్ పఠనము, వాక్యం చదవటము, ప్రత్యేకమైన కూడికలు, బైబిల్ పఠనాలు ఎందుకు అంటే ఇవన్నీ దేవుణ్ణి ఎరిగేటువంటి ప్రక్రియలో భాగం, దేవుణ్ణి తెలుసుకోవడంలో భాగం. మన శ్రమల ద్వారా కూడా దేవుణ్ణి తెలుసుకుంటాం, దేవుణ్ణి ఎరుగుతాం. కానీ అంతకంటే ప్రాముఖ్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుణ్ణి ఎరుగుతాం. నిజంగా శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాసం యొక్క క్వాలిటీ బయటపడుతుంది. 12 మంది ఆ యొక్క వాగ్దాన దేశాన్ని వేగు చూసి వచ్చారు. 10 మంది అంటారు మనం పోలేం, మన వల్ల కాదు, మనం మిడతల్లాగున్నాం. ఒక 2 మాత్రం, ఎవరు వాళ్ళు? యోషువ, కాలేబులు. వాళ్ళు అంటారు దేవుడు మనకు విజయం ఇస్తాడు. వాళ్ళు ఎవరి వైపు చూస్తున్నారు? కనానీల వైపు చూస్తున్నారు. ఈ 2 ఎవరి వైపు చూస్తున్నారు? దేవుని వైపు చూస్తున్నారు. గొలియాతు వచ్చాడు, 40 దినాలు తను అగపరుచుకుంటున్నాడు. రండి, మీరు రండి రండి రండి, కేకలేస్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు. అందరూ బారిపోతున్నారు, రాజు బారిపోతున్నాడు, దావీదు అన్నలు బారిపోతున్నారు, యోనాతాను బారిపోతున్నాడు. దావీదు వచ్చాడు. దావీదు ఏమంటాడు? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు! నా దేవుడు నన్ను ఎలుగుబంటి నుండి, సింహం నుండి కాపాడాడు, ఈ గొలియాతు నుండి కూడా కాపాడు. దావీదు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు. ఆ కారణమును బట్టి ఆ విశ్వాస పరీక్షలో నిలబడ్డాడు. దాని తర్వాత కూడా దావీదు జీవితంలో చాలా ఎగ్జాంపుల్స్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే దావీదు దేవుణ్ణి ఎరిగినవాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ అగ్నిగుండం ఎదురుగా ఉన్నప్పుడు వారు చెప్తూ వచ్చారు, రాజా, ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించుటకు దేవుడు సమర్థుడు, అయినను ఒకవేళ తప్పింపకపోయినను సరే మేము నీ ప్రతిమకు నమస్కరించము. దేవుణ్ణి ఎరగటం. పిల్లరా, మన జీవితంలో అదే నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏదో ఎల్లకాలం బ్రతకటం అది మాత్రమే కాదు. ఏంటి నిత్య జీవం అంటే? అద్వితీయ సత్య దేవుడువైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అందుకోసం పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో నా యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా పెంటగా ఎంచుకొంచున్నాను. ఆయన ఎరగటానికి ఉండే అవకాశాలను బట్టి అది దూరమైన నేటి దినాలు తగ్గిపోయింది. కానీ ఒకప్పుడు ప్రజలు వాక్యం కొరకు ఆకలితో పరుగులెత్తిపోయారు. ఇప్పుడంటే ఈ యూట్యూబ్లో వచ్చేసేసి స్పెషల్ మీటింగ్స్ అనగానే అన్న లైవ్ వస్తుందా. ఒకప్పుడు సెలవులు పెట్టుకొని 10 రోజులు, వారం రోజులు అక్కడ ఏమి ఏర్పాట్లు ఉండేవి కాదు. అక్కడేం బెడ్లు లేవు. 100-1000 మందికి 10 టాయిలెట్లు ఉండేవి. ప్రజలు అలా విన్నారు. ఆ దినాల్లో ప్రజల్లో ఆకలి ఏంటంటే ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా బలపరచబడాలి. వెళ్ళి అక్కడ ఏం లేకపోయినా ఉండి వాక్యం వినటం అసలు పట్టించుకునేది లేదు. క్రయం చెల్లించటం. నేటి దినాల్లో ఎంత విచారకరమైన పరిస్థితిలోకి వస్తున్నామంటే ఒక్కోసారి మంచి స్పీకర్ స్వామన్న లాంటి వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ వాళ్ళు రావట్లే, ఏదో ఊరికి పోతున్నామని నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎక్కడ మన ఆత్మీయమే జీవితం, ఎక్కడ మనం ప్రభువుని ఎరిగే దాంట్లో ఏది ప్రొయాక్టివ్నెస్, ఏది
ప్రభువుని ఎరగటం అనేది మన జీవితంలో అత్యున్నతమైన లక్ష్యమై ఉండాలి. ఎలా ఎరగలుగుతాం? దేవుని యొక్క వాక్యం ఎంతగా మనం ఎరుగుతామో అంతగా మాత్రమే మన విశ్వాసం ఉంచగలుగుతాం. దావీదు ఎరిగాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎరిగారు. వారు ఏమెరిగారు? మా దేవుడు తప్పించుటకు సమర్థుడు. విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు మంచి చేస్తాడు అని కాదు, దేవుడు చేసేది మంచి. నాకు అనారోగ్యం ఉంది, దేవుడు తప్పించాడా? స్తోత్రం. తప్పించకపోయినా దేవుడు మంచివాడు, ఆయన ప్రణాళిక ఉంది. నాకు అక్కరతుంది, తీర్చాడా? దేవుని స్తోత్రం. తీర్చకపోయినా నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన్ను నమ్ముకుని ఉన్నాను. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను. పిల్లలు ఎందుకది? ఆయన స్వభావమును ఎరిగినప్పుడు. ఈ బైబిల్ దేవుడు ఎన్నడూ అబద్ధం ఆడనటువంటి దేవుడు, ఎన్నడూ కీడు చేయనటువంటి దేవుడు. ఈయన అనాలోచితముగా ఏదో హెపజాడస్గా ఏది చేసే దేవుడు కాదు. ఆయన అద్భుతమైన జ్ఞానము, ప్రణాళిక కలిగిన దేవుడు. మన తల వెంట్రుకలు లెక్కించినటువంటి దేవుడు. మన జీవితంలో ఏది పడితే అది అనుమతించడు. మన జీవము ఆయనలో దాచిపెట్టబడి ఉన్నది. ఏదో ర్యాండమ్గా ఏదో జరగట్లా. యోసేపు అంటాడు, మీరు నా కీడు చేయని ఉద్దేశించారు, దేవుడు దాన్ని మేలు కొరకు ఉద్దేశం. కొంతసార్లు శ్రమ అనుభవించాడు యోసేపు, దావీదు అనుభవించాడు, యేసు ప్రభువారు శ్రమ అనుభవించాడు. అందుకోసం పౌలు గారు అంటాడు, ఏమంటాడు? రాబోవు మహిమ ఎదుట ఈ కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. పిల్లలు, మన జీవితంలో కూడా విశ్వాస పరీక్ష గుండా వెళ్తున్నావేమో. ఎంతసేపు ఎప్పుడు తొలగిపోద్ది అనే ఆలోచన కాదు, దీంట్లో దేవుణ్ణి ఎరగటం, దేవుణ్ణి తెలుసుకోవటం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమను నీయుండుట నాకు మేలాయను అని కీర్తనకారుడు చెప్తూ వచ్చాడు. కానీ శ్రమలు మనలని ఆయన రూపంలోనికి మారుస్తాయి. విశ్వాస పరీక్ష అనేది మనలను, మన యొక్క విశ్వాసాన్ని బయటికి తీసుకొని వస్తుంది. కాబట్టి ఎలా మనం శ్రమను ఎదుర్కొంటాం? ప్రభు వైపు చూడటం ద్వారా, ప్రభువును ఎరగటం ద్వారా, ప్రభు యొక్క స్వభావం, ప్రభు యొక్క క్యారెక్టర్, ప్రభు యొక్క వాగ్దానములు, ప్రభు యొక్క మాట తప్పని స్వభావము మాత్రమే మనకు ఆధారమై ఉండాలి. ఈ బైబిల్ అంతా చెప్పేది ఏంటంటే ఆయనను మనకు పరిచయం చేస్తుంది. మూడవదిగా పిల్లరా, ఆ యొక్క విశ్వాసం అనేది కేవలం ఈ లోకం మట్టుకు కాదు. రండి 17-19 కలపబడి ఉన్న లాస్ట్లో ఉంది చూడండి. మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతులలో నుండి మరలా, ఇది పునరుత్థానం గురించి. ఇది ఎట్లా ఉందంటే, ఇస్సాకును అర్పించాడు అంటే పైకెత్తాడు, కత్తి పైకెత్తంటే అర్పించినట్లే, కానీ మరలా పొందాడు. ఏం చూపిస్తున్నాడు? పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు. మన విశ్వాసము ఈ లోకం మట్టు కాదు. ఒకవేళ ఈ లోకంలో మనకు అన్యాయం జరగవచ్చు, అన్యాయం జరగద్దు. అసలు న్యాయం జరిగాలి అంటే కొన్నిసార్లు మన ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే, నేను ఇంత మంచిగా ఉంటే దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు? గిద్యోను అడుగుతాడు కదా, మాకెందుకు ఇలాగూ సంభవించను? అసలు నువ్వు మనం మంచోళ్ళమని ఎవరు చెప్పారు? బైబిల్ ఏం చెప్తుంది మన గురించి? నీతిమంతుడు లేడు. అసలు మనం దేవుని దగ్గర డిమాండ్ చేయడానికి ఏముంది రైట్ మనకి? నిజంగా నీతిమంతునికి అన్యాయం జరిగిందంటే ఒక్కచోట జరిగింది. ఎక్కడ? కలువరి శిలువలో. నీతిమంతుడైన యేసు ప్రభువారు, ఏ పాపము చేయని యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు. అంటే మనం ఎవ్వరం కూడా దేవుని దగ్గర నిలబడి నాకెందుకు ఇచ్చావు ప్రభా, ఇది నాకెందుకు ఇచ్చావు, నేనేమో తప్పు చేశానా అంటానికి లేదు. అసలు ఆర్గ్యుమెంట్ రాంగ్. అసలు మనం బతికుండడమే దేవుని గొప్ప కృప. కనుక ఎంతసేపటికి మన పర్స్పెక్టివ్లో అంటే నాకు శ్రమ ఉంది, తగ్గిస్తే దేవుడు లేకపోతే దేవుడు కాదు. ఎప్పుడు తగ్గిస్తాడు చెప్పాలి, 1 సంవత్సరమా 6 నెలల? మన ఆలోచన మన చుట్టూ పరిభ్రమించకూడదు. నాకు తెలియదు, దేవుడి చిత్తం ఎప్పుడో మనకు తెలియదు. ఒక్కోసారి తగ్గించకపోవచ్చు. లాజరు తగ్గించాడా? లాజరు ఎలా జీవించాడు? కృపలతో జీవించాడు. ఎంతకాలం? మరణించేంతవరకు జీవించాడు.
మరణించిన తర్వాత ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున. కాబట్టి మన యొక్క విశ్వాసం ఈ లోకం మట్టుకే కాదు, ఇది భవిష్యత్తును గురించిన విశ్వాసం. ఈ లోకం ఎంత మహా అంటే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. దాని తర్వాత మనం ఉండలేము. ప్రభు పిలుచుకుంటే స్తోత్రం. అక్కడ మన ప్రతిఫలం, అక్కడ మాత్రం అన్యాయము జరగనే. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఉద్దేశపూర్వకంగా ఎవరికి దుఃఖమును కీడును కలగచేయువాడు కాదు. ఇక్కడ అబ్రహాము జీవితంలో దేవుడు పరీక్షించింది అబ్రహామును ఏదో కొలాప్స్ చేద్దామని కాదు, అబ్రహామును కడదామని. ఇక్కడ మన జీవితంలో కూడా దేవుడు ఏదో ర్యాండమ్గా లేకపోతే ర్యాండమ్గా మన జీవితంలో శ్రమను అనుమతించట్లేదు. ఆయనకు ఉద్దేశము కలిగి ఉన్నాడు. మనల్ని పరీక్షిస్తాడు, మనల్ని పరిశోధిస్తాడు. ఆ పరిశోధనలో భాగముగా మనమేం చేయాలంటే మన ప్రభువును గట్టిగా పట్టుకోవాలి. యోబు అన్నట్లుగా, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు. కానీ మనకున్న ఆధారం ఏంటి? దేవుని స్వభావము, దేవుని వాగ్దానములు. మనం ముందుకెళ్దాం. దేవుని చిత్తమా? దేవుడు విడిపిస్తాడు. లేదంటారా? ఒకనాడు అక్కడ ఆ ఒడ్డున, అవతలి ఒడ్డున మనం ప్రభుతో కలిసి సంతోషిస్తాం. అబ్రహాము అలా నమ్మాడు. ఉపమాన రీతిగా మృతుల నుండి మరలా పొందాడు. ఇక్కడ మన విశ్వాసము ఈ లోకము మట్టుకే ఉండకూడదు. పౌలు గారు 1 కొరింథీ 15 ఏమన్నాడు? ఈ లోకం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల దౌర్భాగ్యులమైందుము. చాలామంది ప్రభువుని నమ్ముకుంటున్నారు. దేనికి? ఈ లోకంలో బిజినెస్లో మంచి జరుగుద్దని, ఈ లోకంలో ఆరోగ్యం వస్తుందని, ఈ లోకంలో కలిసి వస్తుందని. ఒకవేళ ఎవరైనా యేసు ప్రభువును ఈ లోకం మట్టుకే నమ్మితే దౌర్భాగ్యులు. వీ హ్యావ్ టు పిటియబుల్, దే ఆర్ పిటియబుల్ పీపుల్. ప్రభువును దేనికి నమ్మాలి? రాబోయే లోకం. ఇది మన గురి. ఎంత బాగున్నా ఈ లోకంలో మనం ఎలా కాలం ఉండబోట్లా, ఒకనాడు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. ఇక్కడ విశ్వాస పరీక్షలో పిల్లరా, మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువును విశ్వసించి గట్టిగా పట్టుకుందాం. ప్రతి పరిస్థితిలో, మేలులో, కీడులో, శ్రమలో, సుఖంలో ప్రభువును గట్టిగా పట్టుకుందాం. ఆయన నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. దావీదు తప్పు చేశాడు. దేవుడు అన్నాడు, నీకు 3 ఆప్షన్స్ దావీదు. 1, 3 సంవత్సరాలు కరువు. ఇంకోటి 3 నెలలు దేశం విడిచి పారిపోవటం. ఇంకోటి 3 రోజులు నీ దేశం మీద తెగులు. ఏం కోరుకున్నాడు దావీదు? రండి ఆ చదివి మనం ముగిచ్చేద్దాం. 2వ సమూయేలు 24వ అధ్యాయము 7 సంవత్సరాలు తెగులు, క్షమించండి, 24వ అధ్యాయము చివరి అధ్యాయం 13వ వచనం. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి చెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలవలేక 3 నెలలు పారిపోవటం ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేపుటకు. దావీదు ఏమన్నాడు? అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే. ఒకవేళ ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు. ఎందుకు? ఆయనకంటే క్షమాధారం లేదు. ఇప్పుడు దేవుని విడిచి పారిపోదామంటే ఆయనకంటే బెస్ట్గా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? ఆల్రెడీ ప్రాణం పెట్టాడు కదా, ఇంకా వేరే ఆశ్రయం లేదు. ఇక్కడ కష్టమా నష్టమా, కష్టం తీరినా కష్టం తీరకపోయినా, ప్రభువా నీవు తప్ప నాకు వేరే క్షమాధారము లేదు. ఆయన దగ్గర పరిగెత్తుకొని సురక్షితంగా ఉండవచ్చు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో విశ్వాస పరీక్షను మేము చూస్తూ వచ్చాం. దేవుడి విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉండగా మేము దేవుని ఎరగటం ద్వారా విశ్వాస పరీక్షలో మేము ముందుకు కొనసాగలుగుతాం. దేవుని గురించిన జ్ఞానము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క స్వభావం మాత్రమే మాకు ఆధారం. కనుక ప్రభువా, మేము మా ప్రియులు కూడా
మా గోల్, మా లక్ష్యము మా దేవుణ్ణి ఎరగాలి. ఆయనను ఎరుగు నిమిత్తము, ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఏవేవి లాభకరములో సమస్తము నష్టముగా పెంటగా ఎంచుకోవడానికి కృప చూపించండి. అబ్రహాము దేవుణ్ణి ఎరిగాడు, మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచాడు. చాలాసార్లు మేము అలా ఎంచలేకపోతున్నాం. దేవుణ్ణి బలహీనునిగా ఎంచుతున్నాం. దేవుడు చేయలేడేమో అనుకుంటున్నాం. దేవునికి ఇవ్వాల్సిన సమయము ఇస్తే మేము నష్టపోతామేమో అనుకుంటున్నాం. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తే మనుషుల చేత మేము తృణీకరించబడతామేమో అనుకుంటున్నాం. దేవునికి ఇవ్వాల్సిన భాగము ఇస్తే మాకు సరిపోదేమో, మా అవసరాలు తీరవేమో అనుకుంటున్నాం. దేవుణ్ణి చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. ప్రభువా, మేము దయతో మమ్మల్ని క్షమించండి. దేవుని క్యాజువల్గా తీసుకుంటున్నాం, దేవుని లైట్గా తీసుకుంటున్నాం. ఓ దేవా, నిన్ను అత్యున్నతంగా హెచ్చించటానికి, నిన్ను ఎరగటానికి మీరు మాకు సహాయం చేయండి, కృప చూపించండి. విశ్వాస పరీక్షలో మేము నిలబడటానికి కృప చూపించమని యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువైన యేసు తన అప్పమైన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు విరబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని సెలవిచ్చాను. అందరం ప్రభువా యొక్క సమయంలో తండ్రి మరి నీ యొక్క బల్లో చేవేస్తూ